హలో హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము ఈ రీసెంట్గా అయితే ఎక్కసాపురం ఆంజనేయ స్వామికి వెళ్ళామండి. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే 10 years బ్యాక్ వెళ్ళేంటి, అప్పటికి ఇప్పుడు చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో గాయస్, మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ఎక్కసాపురం వెళ్ళండి. అక్కడైతే చాలా పవిత్రమైన దేవాలయం, మీరు అనుకున్న కోరికలు అనేది తీరుతాయి. సో మనం కసాపురానికి ఎప్పుడు వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలా, అక్కడికి వెళ్తే రూమ్స్ దర్శనం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా? నేను చక్కగా వివరిస్తాను చూడండి. సో కసాపురం మనం ఎప్పుడైనా రీచ్ అయినా అక్కడికి టెంపుల్ దగ్గరికి ప్రతి నిత్యం ఆటోలు ఉంటాయి. సో డేలో అయితే 30 రూపీస్ తీసుకుంటారు, నైట్ అయితే 40 రూపీస్ తీసుకుంటారు. సో అక్కడ రీచ్ అయిన ఇంకా మీకు లో బడ్జెట్లో కావాలంటే టెంపుల్ దగ్గరే అక్కడ అద్దెకు చాప బెడ్ ఇస్తారనమాట. చాపను రగ్గు బెడ్షీట్. సో అది వచ్చేసి అడ్వాన్స్గా 150 రూపీస్ ఇస్తే మనకి 40 ఛార్జ్ చేస్తారు దాంట్లోకి. అవి తీసుకొని అక్కడే దేవుని ముందరే అక్కడ వరండాలో పనుకొచ్చేసి బాగుంటుంది. మరి మార్నింగ్ అయితే అక్కడ స్నానపు గదులు ఉంటాయి, అక్కడ కూడా మీరు 50 రూపీస్ ఇచ్చేసి స్నానపు గదులు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రూమ్ తీసుకొని చాలా బెస్ట్ అండి. అక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా చక్కగా బాగున్నాయి. సో రూమ్స్ అంటే లగ్జరీ వైజ్ ఉంటాయి అన్నమాట. సో మనకి సింపుల్ కావాలంటే సింపుల్గా 500, 400 అలా ఉంటాయి. కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అయితే 1000, 1500, 2000 అలా ఉన్నాయన్నమాట. సో ఏదైనా మీరు రూమ్ చూసాక బార్గెనింగ్ అయితే చేయండి. వాళ్ళు దాదాపు చెప్తారు 1500 చెప్తారు, బట్ మీరైతే ఖచ్చితంగా 600, 500లో అడగండి. ఖచ్చితంగా 700 కలా ప్రొవైడ్ చేస్తారు. మేము కూడా అంతే, మేము వెళ్ళిన రూమ్ దాదాపు వాళ్ళు 1500 చెప్పారనమాట. లేదు బ్రో, మేము జస్ట్ ఉండేది ఒక 12 hours కదా, అది ఇది అని జస్ట్ వాళ్ళు 600కి ప్రొవైడ్ చేశారు. రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో గైస్, మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సాటర్డే వెళ్ళండి. అంటే ఫ్రైడే నైట్ అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడంతా తిరిగి, సో అక్కడ మీల్స్ కూడా భోజనాలు కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఆఫ్టర్ 12:30 అంటే స్వామి పూజ అయిపోయినాక, మహామంగళారతి అయిపోయినాక అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. చక్కగా చాలా బాగుంటుందండి ప్రసాదం, అన్నీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. మీరు కూడా అవన్నీ సమృద్ధిగా తిని దర్శనం చేసుకొని రావాలని కోరుకుంటాను. సరే, నైట్ టైం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ నిత్యం ఎనీ టైం ఆటోలు కంపల్సరీగా ఉంటాయి. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు రైల్వే స్టేషన్కి అయినా బస్ స్టాండ్కి అయినా. సో యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మీ. మన వెనక్కి తిరిగినా ఏమని వెనకబా. ఎక్కడంతా అట్లా